మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మీ అందరికి కూడా క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు డిసెంబర్ మాసంలో మనం ప్రవేశపెట్టాడు. ఈ డిసెంబర్ మాసం వచ్చిందంటే మనకు 1వ తారీఖు నుంచి ఈ నెలాఖరు వరకు క్రిస్మస్ని ఎంతో ఘనంగా ప్రభు మహిమార్థమే జరుపుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది నాన్న వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. ఇది నాన్న ఒక శబ్దము అనే మాటను గురించి నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మనకందరికీ తెలుసు శబ్దము ఎవరు అంటే యోహాను. దేవుడు క్రిస్మస్ సమయంలో మనకి నేర్పించే పాఠం ఏంటంటే ఈ శబ్దం ఎందుకు వచ్చాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రకటించడానికి పంపిన ప్రవక్తగా మనం తెలుసుకోగలం. ఈయన గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే లూకా సువార్తలో ఆయన పుట్టుక గురించి ఆయన పరిచర్య గురించి ఎక్కువగా తెలియజేయబడింది. ఆ విధంగా యోహాను సువార్తలో, తర్వాత మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో రాయబడినట్లుగా మనం గమనించగలం. అయితే యోహాను గురించి మనం ఆలోచిస్తే ఈయన తల్లిదండ్రులు ఎవరు అంటే జకరియా, ఎలిజబెత్ కుమారుడు. అయితే వారికి వృద్ధాప్యంలో దేవుడు వారికి ఇచ్చిన కుమారుడు యోహాను. అయితే మనం గమనించవలసింది ఏంటంటే జకరియా అనగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నవాడు అని అర్థము. తర్వాత ఎలిజబెత్ అనగా దేవుని నిబంధన అని అర్థము. యోహాను అనగా దేవుని కృప అని అర్థము. అయితే ఈ మూడింటిని మనం కలిపినట్లయితే దేవుడు జ్ఞాపం చేసుకుని తన నిబంధన ద్వారా దేవుని కృపను అనుగ్రహించాడనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోగలం. అయితే ఈ దినాన్న శబ్దం గురించి మాట్లాడుకున్నట్లయితే యెషయా ముందుగానే ప్రవచించాడు యోహాను రాబోతున్నాడని, తన సువార్త ప్రకటించబోతున్నాడనే విషయాన్ని యెషయా గ్రంథము 40:3 ప్రవచన రీతిగా మాట్లాడినట్లుగా మనం చూడగలం. యెషయా ముందుగానే 750 సంవత్సరాల క్రితమే ఈ యోహాను రాబోతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు త్రోవను సరళం చేయబోతున్నాడు అని ఆయన ఒక శబ్దం అనే విషయాన్ని తెలియజేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోగలం. అయితే యోహాను సువార్త 1:23 కూడా యెషయా ప్రవక్త ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచన మాటలను యోహాను సువార్తలో మనకు తెలియజేసినట్లుగా మనం చూడగలం. అందుకు అతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు, నేను ప్రభు త్రోవ సరళం చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పి ఒక శబ్దము అని చెప్పాను. అయితే యోహాను ఎవరి గురించి శబ్దం చేయడానికి వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్షకుడిగా ఈ లోకానికి రాబోతున్నాడనే విషయాన్ని తెలియజేయడానికి యోహాను ఉంచినట్లుగా మనం చూడగలం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు కైసరు అగస్తు వల్ల ప్రజాసంఖ్య రాయబడింది. అయితే యోహాను ఈ లోకానికి పరిచర్య చేసినప్పుడు ఏ కాలంలో ఏ టైంలో పరిచర్య చేశాడనే విషయాన్ని మనం ఆలోచిస్తున్నట్టయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆఖరి ప్రవక్తగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలం. మలాకీ గ్రంథము నుంచి మనం కొత్త నిబంధన మనం వచ్చేటప్పటికి 400 సంవత్సరాలు ఇది సైలెంట్ పీరియడ్ అంటారు. అంటే మౌన సంవత్సరాలుగా మనం చూడగలం. ఏ ప్రవక్త కానీ ఎప్పుడు కూడా దేవుడు పంపించకుండా ఉన్నాడని ఆ 400 సంవత్సరాలని సైలెంట్ పీరియడ్గా అనేవారు. దాని తర్వాత దేవుడు పంపించిన ఆఖరి ప్రవక్త ఎవరు అంటే ఈ యోహాను. యోహాను ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడనే విషయాన్ని తెలుసుకోగలగాలి. దేవుడి ద్వారా పంపబడిన ఈ వ్యక్తి ఏం చేశాడు, ఎలా వచ్చాడు, ఏ కాలంలో వచ్చాడనే విషయాన్ని మనం ఆలోచిస్తే లూకా సువార్త 3:1 2 వచనాలు మనం చదువుతున్నట్లయితే, తిబేరియు కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుస్రాధిపతిగాను, ఇతోరియా త్రకోనీతికి దేశమునకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుస్రాధిపతిగాను, అబీలేనే దేశమునకు లూసానియా అధిపతిగాను, అన్నా కైప ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలో ఉన్న జకరియా కుమారుని యెహోవా వద్దకు దేవుని వాక్యం వచ్చెను అని మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఏ టైంలో పంపించాడో, ఎవరు పరిపాలిస్తున్నప్పుడు పంపించాడనే విషయాన్ని మనం ఆలోచిస్తే పొంతి పిలాతు ఉన్నప్పుడు, తర్వాత హేరోదు, తర్వాత మనం చూసినట్టయితే తన తమ్ముడైన ఫిలిప్పు కాలంలో, తర్వాత అన్నా కైప ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు దేవుడు జకరియా కుమారుడైన యోహానుకు పంపించినట్లుగా మనం చూడగలం. అయితే దేవుని యొక్క మాటలు సత్యమైనవి, అవి ఎప్పుడు కూడా స్థిరపడేవి. కాబట్టి దేవుడు ఏ కాలంలో రావాలో యోహాను ఎవరు పరిపాలిస్తున్న కాలంలో వచ్చాడనే విషయాన్ని లూకా మనకి తెలియజేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే జకరియా కుమారుడు యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హగ్గై గ్రంథం 1:1 జకరియా గ్రంథం 1:1 మలాకీ గ్రంథం 1:1 ఈ ప్రవక్తల ద్వారా దేవుని వాక్యం వారి యొద్దకు కూడా వచ్చినట్లుగా వాక్యం భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. రెండోదిగా మనం ఆలోచిస్తున్నట్టయితే యోహాను పరిచర్య గురించి రాయబడినట్లుగా మనం చూడగలం. అయితే యోహాను పరిచర్య
ఎక్కడ చేశాడు, ఏ సమయంలో చేశాడు, ఏ స్థలంలో చేశాడనే విషయాన్ని మనం ఆలోచించుకున్నట్టయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో మనం గమనిస్తే అతడు ఏ స్థలంలో పరిచర్య చేశాడనే విషయాన్ని ఇక్కడ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోగలం. ఆ దినములందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యూదా అరణ్యములో ప్రకటించుచుండెను అనే విషయాన్ని మనం తెలుసుకోగలం. మనం చూస్తే ఆయన చేసిన పరిచర్య ఎక్కడ ఉందంటే యూదా అరణ్యంలో ప్రకటించుచుండెను అని మత్తయి రాస్తున్నట్లయితే, లూకా ఏం రాస్తా ఉన్నాడంటే యోర్దాను నది తీరాన్న ప్రకటించుచుండెను అని రాస్తా ఉన్నాడు. తర్వాత మార్క్ ఏం రాస్తా ఉన్నాడంటే ఆయన అరణ్యంలో ప్రకటించుచుండెను అని రాస్తున్నట్లుగా మనం చూడగలం. అయితే ఈ దినాల్లో మనందరం కూడా పట్టణాల్లో ప్రకటించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ యోహాన్ అయితే తాను అరణ్యంలో ప్రకటిస్తున్నట్లుగా యోర్దాను నది తీరాన తర్వాత యూదా అరణ్యంలో ఆయన ప్రకటించుచుండెను అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే విశ్వాని పరిచర్య ద్వారా అనేక గ్రామాల్లో, పట్టణాల్లో కాకుండా అరణ్యంలో ప్రకటిస్తున్నట్లుగా మనం చూడగలం. నల్లమల అడవుల్లో, తర్వాత శ్రీకాకుళం అడవుల్లో, అయితే విజయనగరం అడవుల్లో, ఆ విధంగా అనేక స్థలాల్లో దేవుని సువార్త ప్రకటించబడుతుంది. అది ఎక్కడు అంటే అరణ్యంలో సువార్త ప్రకటించబడినట్లుగా మనం చూడగలం. అయితే ఎమిలన్ గారు ఒక పాట రాస్తూ ఏమన్నారంటే ఆయన అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావవలెల్ ఆయన రాసినట్లుగా మనం చూడగలం. అయితే ఈ దినాల్లో సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందంటే పట్టణాల్లో ప్రకటించబడుతుంది. కానీ ఆ దినాల్లో యోహాను ఎక్కడ ప్రకటించాడంటే అరణ్యములో సువార్త ప్రకటించినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుని సువార్త విశ్వాని పరిచర్య ద్వారా గ్రామాల్లో జరుగుతూ ఉంది. ఇంతవరకు 10,470 గ్రామాల్లో సువార్త ప్రకటించబడింది. అయితే ఈ సంవత్సరం 349 గ్రామాల్లో నూతనంగా క్రిస్మస్ని జరుపుకుంటా ఉన్నారు. అయితే ఈ దినాల్లో గ్రామాల్లో పరిచర్య జరుగుతూ ఉంది. విశ్వాని యొక్క దర్శనం ఏంటంటే భారతదేశంలో 1,00,000 గ్రామాలను సువార్త అందించాలనే ఉద్దేశంతో పరిచర్య కొనసాగుతూ ఉంది. అయితే యోహాను కూడా ఆయన అరణ్యంలో సువార్త ప్రకటించినట్లుగా అనేక మంది తండోపతండాలుగా తన సువార్త వినడానికి, మారు మనసు పాపక్షమాపణ పొందడానికి వచ్చినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఆయన దేవాలయంలో ప్రకటించకుండా ఎక్కడ ప్రకటిస్తూ ఉన్నాడంటే అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్నాడు. తన తండ్రి అయిన జకరియా ఆలయంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. యాజకుడిగా ఉన్నాడు. లేవి గోత్రం చెందినవాడు. యాజకుడిగా పరిచర్య చేస్తున్నాడు. తండ్రిని బట్టి తను మందిరంలో సేవ చేయాలి. కానీ మందిరంలో సేవ చేయకుండా దేవుడు తన పరిచర్య పిలుపును అందుకున్న తర్వాత తాను అరణ్యంలో ప్రకటించినట్లుగా మనం చూడగలం. అయితే ఆయన వేసుకునే డ్రెస్ గురించి మనం ఆలోచిస్తే యాజకుడైన వాడు ఏ విధమైన వస్త్రాన్ని ధరించుకోవాలని అని వాక్య భాగంలో మనం చూస్తే నిర్గమకాండం 28వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ ఏఫోదు వస్త్రాన్ని ధరించుకుని ఒక యాజకుడు ఉండేవాడు. అయితే యాజకుడు ఆ విధంగా వస్త్రాన్ని ధరించుకునేవారు. అయితే ఈ యోహాన్ అయితే ఒంటె రోమం గల వస్త్రాన్ని ధరించుకుని సువార్త ప్రకటించినట్లుగా మనం చూడగలం. ఆయన తినే ఆహారం గురించి మనం ఆలోచిస్తే ఆయన తేనె మిడతలు తిన్నట్లుగా వాక్య భాగంలో మనం చూడగలం. అయితే ఈయన ఎందుకు ఆ వస్త్రాన్ని ధరించుకున్నాడంటే పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఆయన వేసుకున్నట్లుగా మనం చూడగలం. అయితే ఏలియా ఏ విధంగా పరిచర్య చేశాడో తను కూడా యోహాను కూడా ఆ విధంగా పరిచర్య చేసినట్లుగా మనం వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఏలియా ఏ విధంగా గొంగలి వస్త్రాన్ని ధరించుకుని దట్టి కట్టుకుని ఏ విధంగా సువార్త ప్రకటించాడో గంభీరంగా, ఏలియా ఏ విధంగా పరిచర్య చేశాడో యోహాను కూడా ఆ విధంగా పరిచర్య చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ దినాన్న మనం కూడా యోహాను వలె పరిచర్య ఎక్కడ జరుగుతుందంటే విశ్వాని పరిచర్య ద్వారా గ్రామాల్లో, అడవులలో దేవుని సువార్త ప్రకటించబడుతుంది. ఆ విధంగా యోహాను కూడా దేవుని పరిచర్య కొనసాగించినట్లుగా వాక్య భాగంలో మనం చూడగలం. అయితే ఆయన సూటిగా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు సూటిగా చెప్పాడు. ఎవరైనా పొరపాటు చేస్తే సూటిగా తెలియజేసేవాడు. ఏలియా ఏ విధంగా ఆయన పరిచర్లో ఆహాబు, యెజెబెలుకు సూటిగా ప్రకటించినట్లుగా ఇతను కూడా హేరోదునుకు సూటిగా తన తప్పును తెలియజేసినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇది నాన్న దేవుని పరిచర్య యోహాను వలె చేయాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మూడోదిగా మనం చూస్తే యోహాను ఏ విధమైన ఉపదేశాన్ని మనకు తెలియజేశాడంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 7 నుంచి 10వ వచనం వరకు, లూకా సువార్త 3వ అధ్యాయము 7 నుంచి 14వ వచనం వరకు మనం గమనించవలసింది ఏంటంటే అక్కడ అనేక మంది తన వాక్యాన్ని విని సద్దూకైలు, పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు అనేక మంది వచ్చారు. తర్వాత రెండో సమాజం నుంచి వచ్చిన వారు ఎవరంటే సైనికులు, తర్వాత అనేక మంది ప్రజలు వచ్చారు. అంటే వాక్యం తెలిసిన వారు, వాక్యం
తెలియని వారు వచ్చినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరిద్దరిని గురించి వారు మాట్లాడుతూ వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, మేమేం చేయాలి? లూకా సువార్త 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలని అతన్ని అడుగగా, అతడు 2 అంగీ గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వవలను, ఆహారం గలవాడు అలాగనే చేయవలనని వారితో చెప్పాను. మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, బాప్తీసం తీసుకోండి అని చెప్పిన తర్వాత వారు మేమేం చేయాలి ఇంకా అని అడిగినప్పుడు వారితో మాట్లాడిన మాట గురించి లూకా సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో మనం ఆలోచిస్తే, అక్కడ 2 అంగీ గలవాడు 1 అంగీ ఇవ్వాలని, తర్వాత ఆహారం గలవాడు దాతృత్వం కలిగి ఇతరులకు ఇవ్వాలని, ఇంకా సుంకర్లు, శాస్త్రులు, సైనికులు వారందరూ కూడా మాట్లాడుతూ సుంకర్ల గురించి మాట్లాడుతూ మేమేం చేయవాలని అడగగా, అతడు మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా తీసుకునవద్దనియో, సైనికులతో మాట్లాడుతున్నప్పుడు మేమేం చేయవాలని అడిగినప్పుడు అప్పుడు ఎవరిని బాధ పెట్టకయో, ఎవరి మీదనూ అపనింద వేయకయో, మీ జీతంతో తృప్తి పొందవలనని వారితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది నాన్న కూడా ఈ క్రిస్మస్ టైంలో మనం చేయవలసిన పని ఏంటంటే, మేమేమి చేయవలను అని మనం కూడా అడగాలి. ఇక్కడ సుంకర్లు అడిగారు, తర్వాత సైనికులు అడిగారు, అక్కడ ఉన్న వారందరూ అడిగినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ టైంలో మనం వస్త్రాలు కొనుక్కుంటాం క్రిస్మస్ టైంలో ప్రతి ఒక్కరు కూడా. అయితే దినాన్న ఏం చేయాలంటే, ఇతరులకు మనం పెట్టేవారుగా మనం ఉండాలి. మన ఆహారం క్రిస్మస్ టైంలో మనం వండుకుంటూ ఉంటాం, ఇతరులు కూడా పెట్టేవారుగా మనం ఉండాలి. అయితే ఈ క్రిస్మస్ టైంలో సేవకులు జ్ఞాపకం చేసుకోమని మరోసారి మనం చేస్తున్నాను. అయితే దినాన్న మనం ఏం చేయాలి, నువ్వేం చేయాలి, నేనేం చేయాలి అన్నట్లయితే, సైనికుల వలె, సుంకర్ల వలె మనం కూడా యోహాను అడిగినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే, ప్రభు కొరకు ఏమైనా చేస్తున్నామా, ఇది నాన్న ప్రభు కొరకు పరిచర్య కొరకు ఏమైనా చేస్తున్నామా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఆఖరిగా యోహాను యొక్క నిరీక్షణ సందేశాన్ని గురించి మనం తెలుసుకునబోతున్నాం. లూకా సువార్త 3వ అధ్యాయము 15 నుంచి 18వ వచనం వరకు మనం చూస్తే, నేను క్రీస్తును కాదు, క్రీస్తు కొరకు కనిపెట్టండి అని తను మాట్లాడుతున్నట్లుగా ఒక్కసారి చూస్తా. యోహాను యొక్క నిరీక్షణ సందేశం ఏంటంటే, తన్ను తాను బయలుపరచుకోకుండా యేసుక్రీస్తు ప్రభువారిని తను చూపించినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. నేను క్రీస్తును కాదు, నా వెనుక వస్తున్నాడు, ఆయన యోగ్యుడు, ఆయన శక్తిమంతుడు, నేను నీటితో బాప్తిసం ఇస్తున్నాను కానీ పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును అని ఆయన గురించి మాట్లాడుతున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మన పాపములు మోసుకుని పోవు దేని గొర్రెపిల్ల అని తెలియజేసినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన దేవుని కుమారుడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన చెప్పులు వారు విప్పుడుకైనను నేను యోగ్యుని కాదు అని చెప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదేనా నిరీక్షణ సందేశం ఏంటంటే, ఆయన మన కొరకు గొర్రెపిల్లగా ఈ లోకానికి అవతరించాడు. పాపములన్నింటినీ కూడా మోయడానికి గొర్రెపిల్లగా అవతరించాడు యేసుక్రీస్తు ప్రభువారు. నిరీక్షణ సందేశం ఏంటంటే, మళ్ళీ తిరిగి ఆయన రాబోతూ ఉన్నాడు. అయితే మన జీవితంలో కూడా యోహాను వలె నిరీక్షణ కలిగి మనం జీవించాలని ప్రభు యొక్క ఉద్దేశం. అయితే యోహాను కూడా తన పరిచర్యలో ఎవరిని ముందుగా పెట్టుకున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ముందున్నవాడు, ఆయననే నేను ప్రకటించడానికి వచ్చాను కానీ నాలో ఏమీ లేదని విషయాన్ని, నేను ఒక శబ్దాన్ని మాత్రమే అని తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూపించేవారుగా, యేసుక్రీస్తు ప్రభువారిని అనేక పరిచయం చేసేవారుగా, నేను ఏమీ లేదు, నాలో గొప్పతనం ఏమీ లేదు, దేవుడే గొప్పవాడని విషయాన్ని మనం తెలియజేసేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను యొక్క ప్రస్తావన ఎప్పుడు రాయబడిందంటే మనం చూసాం. తర్వాత యోహాను పరిచర్య గురించి మనం ఆలోచించాం. రెండవదిగా యోహాను యొక్క ఉపదేశం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత యోహాను యొక్క నిరీక్షణ సందేశాన్ని విన్నాం. అయితే వింటున్న మీరు యోహాను చెప్పినట్లుగా, అక్కడున్న ప్రజలు విన్నప్పుడు వారు ఏం చేయాలని ప్రశ్నించినట్లుగా, అప్పుడు వారు ఏం చేయాలో యోహాను తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ టైంలో నీవు నేను కూడా ఏం చేయాలి అంటే ఇతరులకు ఇవ్వాలి. ఈ క్రిస్మస్ టైంలో మనం ఇచ్చేవారుగా మనం ఉండాలి. అయితే నీవు నేను కూడా ప్రభు కొరకు ఏమిస్తున్నాము, ఏం చేయగలుగుతున్నాం అని ఇది మనం గమనించి ప్రభు కొరకు సాక్షులుగా మనం నిలబడదాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు మరొకసారి నీకు వందనాలు. యోహాను యొక్క ప్రస్తావన గురించి, అవునైనా యోహాను యొక్క పరిచర్య గురించి, యోహాను యొక్క సందేశం గురించి,
యోహాను యొక్క నిరీక్షణ సందేశం గురించి మాతో మీరు మాట్లాడినందుకు మరొకసారి నీకు వందనాలు. వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. అవునని మేమేం చేయాలి అడిగినట్లుగా అక్కడ సైనికులు ఆ విధంగా సుంకరులు అడిగినట్లుగా మేము కూడా ఏం చేయాలి అని అడిగితే మేము ఏం చేస్తున్నామో ఒకసారి మేము తెలుసుకొని దేవా మేము కూడా ఉన్న వాటిని మాకు కలిగి ఉన్న వాటిని ఇచ్చేవారుగా ఉండడానికి మీరు సహాయం చేయమని, ఎవరిని బాధ పెట్టగా దేవా మేము మాకున్న దాంతో తృప్తి పొంది ముందు కొనసాగడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని, ఈ క్రిస్మస్ టైంలో అనేకులు గుర్తు చేసుకుని దేవా మేము విశ్వాన్ని పరిచర్య గ్రామాల్లో జరుగుతుందని తెలుసుకుని యోహాను ఏ విధంగా అరణ్యంలో ప్రకటించాడో ఆ విధంగా విశ్వాన్ని పరిచర్య కూడా గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి మీరు వాడుకున్నందుకు మరొకసారి నీకు వందనాలు. వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని, క్రిస్మస్ సంతోషాన్ని సమాధానాన్ని ప్రతి ఒక్క కుటుంబంలో మీరు అనుగ్రహించమని, ఆ విధంగా పరిచర్య సహకరిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి నీ సాక్షిగా నిలబెట్టుకున్నామని, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. కుటుంబ సమస్యలతో ఉన్నారో కుటుంబ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని, ఆ విధంగా మీ కృపతో మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.